మాకు ఇంకొకటి ఏం చేసి చూపించబోతున్నారు? డ్రాగన్ పన్నీర్ ఇస్తాం. డ్రాగన్ పన్నీర్, ఎస్, ఇందాక చెప్పారు కదా ఆల్రెడీ డ్రాగన్ పన్నీర్ నెక్స్ట్ చేసి చూపించబోతున్నానని. మరి డ్రాగన్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటి? చిల్లీ పేస్ట్, గార్లిక్, పన్నీర్, కాజు, కార్న్ఫ్లోర్, మైదా, అజినామోట్, రెడ్ చిల్లీ, ఎగ్, టమాటా సాస్, ఆయిల్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కీమా ఆనియన్, గ్రీన్ చిల్లీ సాస్. సో డ్రాగన్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు డ్రాగన్ పన్నీర్ ఎలా తయారు చేస్తారు ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సో మరి ఇప్పుడు డ్రాగన్ పన్నీర్ తయారు చేసే విధానం ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ పెట్టాలి మేడం. ఓకే, ఆయిల్ ఆల్రెడీ మనం ఇందాక చేసేసుకున్నాం కాబట్టి ఆయిల్ పెట్టేసేసుకుంటాము. దాన్ని మ్యాగ్నెటిక్ కోటింగ్ కలపాలి. ఓకే, పన్నీరు. ఓకే, అవన్నీ కలుపుతాము. మీకు బౌల్ కావాలా? బౌల్. మనకి ఆల్రెడీ అక్కడ ఆయిల్ వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల దీనిపైన గ్రేవీ ప్రిపేర్ చేసేసుకుందామా? ఇప్పుడు నేను చెప్తాను. ఆయిల్ వేసుకోవాలి కదా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ. ఓకే, సో గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ మనం ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా ఏవైతే తరిగి పెట్టుకున్నామో ఆ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. చాలా అండ్ దెన్ ఎల్లో క్యాప్సికమ్. ఓకే, ఉల్లిపాయలు, అలాగే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగినవి దీంట్లో కొంచెం వేసుకోవాలన్నమాట. ఓకే, కాజు, గార్లిక్, ఇంకొంచెం మోతాదు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కీమా ఆనియన్ చిన్న చిన్నగా, ఆల్రెడీ ఆనియన్ పెద్ద పెద్దగా తరుక్కొని వేసుకుంటాము. చూడడానికి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా పంట కిందకి వస్తాయి. అండ్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని ఆనియన్ కూడా వేసుకోవాలి మనం. ఓకే, అది గ్రేవీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు ఏంటంటే తింటే పంట కిందకి వస్తుంది, చూడడానికి ప్లస్ బాగుంటుంది కాబట్టి వేసుకుంటాను. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి, అంతేనా? పన్నీర్ ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అది కలుపుకొని బౌల్లో ఏదైతే పెట్టుకున్నామో ఆ పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ పక్కన స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న పన్నీర్ని ఆ ఆయిల్లో వేసేసుకొని పన్నీర్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే మనం తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు పోసుకుందామా? కొంచెం ఫ్రై, వాటర్ కొన్ని వాటర్ తక్కువనే ఉంది కదా ఇది. ఎప్పుడైనా వాటర్ని మనం పన్నీర్ని లేకపోతే అంటే ఈ పన్నీర్ కొంచెం తక్కువ ఉంటే వాటర్ కొంచెం తక్కువే వేసుకోవాలి. అదే పన్నీర్ క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకుంటే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి కొంచెం దగ్గరికి వచ్చాక దాని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అనో లేకపోతే రెడ్ చిల్లీ పేస్ట్ అనో గ్రీన్ చిల్లీ పేస్ట్ అనో వేసుకుంటే బాగుంటుంది. చూడండి, వాటర్ సరిపోతాయి, ఇంకొంచెం వేసుకోవాలి. చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్టా? ఓకే, రెడ్ చిల్లీ పేస్ట్ చాలా, ఇంకొంచెం అయినా రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము. దాని తర్వాత టమాటా సాస్ చాలా. ఓకే, 2 స్పూన్స్ టమాటా సాస్ అండ్ 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్, అంటే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. దాని తర్వాత ఓకే అండ్ అజినామోటో. అంటే పన్నీర్లో సపరేట్గా అజినామోటో వేసుకున్నాం కదా, ఇంకొంచెం దీంట్లో కొంచెం ఏదైనా సరే మనం వేసుకునేటప్పుడు ఆల్రెడీ పన్నీర్ని మనం ఏదైతే కలుపుకొని బౌల్లో పెట్టుకున్నామో దాంట్లో కొంచెం సహం వేసుకోవాలి, దీంట్లో సహం వేసుకోవాలి అనమాట. పెప్పర్ పౌడరా? ఇలా కలుపుకొని పెట్టుకున్నప్పుడు మనం ఏదైతే డీప్ ఫ్రై చేయడానికి ఒక బౌల్లో కలిపి పెట్టుకుంటామో దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ అలాగే ఈ సాస్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో దీంట్లో కొంచెం సాస్ వేసుకోవాలి. అంతేగాని ఒక దాంట్లోనే సరిపడా మొత్తం ఒకేసారి వేసేసుకుంటే సాల్ట్ కానీ లేకపోతే కారం కానీ ఏదైనా ఎక్కువ అయిపోతుంది. దీంట్లో నీళ్ళు పోయాలా ఏంటి?
సో మనకి ఆల్రెడీ పన్నీర్ వేగిపోయినాయి కదా. అంటే 82 నుంచి మీరు చేస్తున్నాను అని అన్నారు కదా, మరి అసలు మీ చేతి కింద ఇప్పటివరకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మీరు ఎంతమందికి నేర్పించారు ఇలా వంట చేయాలి, ఇలా చేయాలి అని? బాగానే ఉంటారు మేడం, చాలా మంది ఉంటారు. బాగానే అంటే ఎంత ఉండొచ్చు, 170 మంది అసలు. 120-150 మెంబర్స్ ఉంటారు. అంటే ఓన్లీ మా విలేజ్ నుంచే 150 మెంబర్స్ వచ్చారు సిటీకి. వా సూపర్. చూసారా, మనకి ఎప్పుడైనా ఇది ఒక మంచితనం ఉండాలి. మనం ఒక్కళ్ళమే ఎదగాలి అనేది కాకుండా మన పక్కన వాళ్ళు కూడా నేర్చుకోవాలి, పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అనే తాపత్రయం మా వెంకట్ గారిలో ఉంది. మీరు నిజంగా గ్రేట్ అండి వెంకట్ గారు. అందుకని మీరు పొగిన పెద్దగా పట్టించుకోండి, నాకు అర్థమైంది విషయం ఇప్పుడు ఎందుకు అనుకున్నా. ఓకే, నేను కూడా ఎప్పుడో చూస్తూ 150 మెంబర్స్ కాస్త 151 మెంబర్స్ అవుతారేమో. నేను కూడా యాడ్ అవుతాను కదా. సో నేను కూడా స్పెషల్స్ నేర్చుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి ఎలా ఏంటి అని చెప్పి స్పెషల్స్ నేర్చుకొని మా ఇంట్లో వాళ్ళందరికీ చేసి చూపించేస్తాం. కొంచెం వాటర్ వేసుకుందాం, అవసరం లేదా? అయిపోయిందా దీంట్లో? ఓకే, అయిపోయినట్టేనా? సో యాక్చువల్లీ నేను ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వెంకట్ గారు ఇప్పుడు ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయన ఫ్రెండ్స్ అందరినీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎలా తీసుకొచ్చి ఇలా షెఫ్స్గా చేసి ప్రిపేర్ చేశారో, మీరు వాటర్ టేస్ట్ని మీ ఒక్కళ్ళే చూసి మీ ఒక్కళ్ళే ప్రిపేర్ చేసి అందరికీ స్పెషల్స్ చేసి పెడదాం అని ఆలోచన కాకుండా వాటర్ టేస్ట్ అందరూ చూడాలి, అందరూ స్పెషల్ ఐటమ్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకోవాలి, అందరికీ చెప్పాలి వాటర్ టేస్ట్ చూడమని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇచ్చేసేయండి తొందరగా, నేను తినేస్తాను, టేస్ట్ చూసేసి చెప్పేస్తాం. ఇదైతే బాగా వేడిగా ఉంది, ఇప్పుడే కదా స్టవ్ మీద నుంచి తీసింది, సూపర్గా తినేద్దాం. మీరు టమాటో సాస్ వేసారు కదా, అక్కడ ఆ కొంచెం స్వీట్నెస్ ప్లస్ చిల్లీ సాస్ అండ్ అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ కూడా వేసినందుకు ఆ స్పైసీ అన్నీ కలిపి సాల్ట్ కూడా సూపర్ సరిపోయింది. పైగా అజినమోటో వేశారు కాబట్టి మనం వంటలు ఏదైనా చేసుకున్నప్పుడు అజినమోటో వేస్తే సాల్ట్ ఎక్కువైనా సరే అది మొత్తం లాగేస్తుంది కాబట్టి వావ్ వాట్ ఏ టేస్ట్.